సెప్టెంబర్ 19 చరిత్రలో ఈ రోజు 1960 సెప్టెంబర్ 19న భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సింధు నదీ జలాలను పంచుకోవటానికి సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై కరాచీలో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకం చేశారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది. ఒప్పందం ప్రకారం జీలం, చినాబ్లను పశ్చిమ నదులుగా ప్రకటించి వాటి జలాలు పాకిస్తాన్కే చెందాలని నిర్ణయించారు. రావి, బియాస్ ఇంకా సెట్లెజ్లను తూర్పు నదులుగా అభివర్ణించారు. ఇంకా వాటి జలాలు భారతదేశానికి కేటాయించబడ్డాయి. ఈ ఒప్పందంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి ఇంకా స్థలాన్ని పరిశీలించడానికి కూడా ఒక నిబంధన ఉంది. ఇందుకోసం ఇండస్ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రెండు దేశాల కమిషనర్ల సమావేశానికి ప్రతిపాదనను అందజేసింది. 1947లో విభజన తరువాత రెండు దేశాలు సింధు నది ఇంకా దాని ఉపనదులపైన దావా వేసుకున్నాయి. సింధు నది వ్యవస్థ ప్రధానంగా పంజాబ్ ఇంకా సింధు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఇవి భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య ఉన్నాయి. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ 2008 సెప్టెంబర్ 19న జరిగింది. ఢిల్లీలోని జామియా నగర్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ లో దాక్కున్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిని అధికారికంగా ఆపరేషన్ బాట్లా హౌస్ అని పిలుస్తారు. వాస్తవానికి 2018 సెప్టెంబర్ 13న ఢిల్లీలో 5 వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఢిల్లీలోని కరోల్బాగ్, కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్, గ్రేటర్ కైలాష్ ప్రాంతాల్లో ఈ వరుస పేలుళ్లు జరిగాయి. 50 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ 5 పేలుళ్లలో 30 మంది మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. అదే సమయంలో ఈ బాంబు ఘటనలో 3 సజీవ బాంబులు కూడా లభ్యమయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం పేలుళ్లపై దర్యాప్తు ప్రారంభించింది. అదే రోజున ఢిల్లీ పోలీసులు బాట్లా హౌస్ లోని L18 నంబర్ భవనంలోని 3వ అంతస్తుకు చేరుకున్నారు. అనుమానిత ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మహమ్మద్ అతీఫ్ అమీన్ ఇంకా మహమ్మద్ చోటా సాజిద్ మరణించారు. తప్పించుకున్న వారిలో ఆరిఫ్ ఖాన్, షాజిద్ అహ్మద్ ఉన్నారు. షహజ్లద్ను ఢిల్లీలోని సాకేత్ కోర్టు దోషులుగా నిర్ధారించి శిక్ష విధించింది. 2018 సెప్టెంబర్ 19న భారత ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహంపై హక్కుల పరిరక్షణ ఆర్డినెన్స్ 2018ని జారీ చేసింది. దీని ప్రకారం ముస్లిం పురుషుడు తన భార్యకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇవ్వడం నేరంగా పరిగణించబడుతుంది. ఇంకా దానికి శిక్ష విధించబడింది. ఈ ఆర్డినెన్స్ ఉద్దేశం ముస్లిం మహిళలకు తక్షణ ట్రిపుల్ తలాక్ నుండి రక్షణ కల్పించడం, ఇంకా వారి హక్కులను పరిరక్షించడం. ట్రిపుల్ తలాక్ అనేది ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పటం ద్వారా వివాహ బంధాన్ని తక్షణమే ముగించే పద్ధతి. ఈ పద్ధతి చాలాసార్లు దుర్వినియోగం చేయబడింది. దీని కారణంగా ముస్లిం మహిళలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ అభ్యాసం కారణంగా ఎటువంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండా వెంటనే విడాకులు తీసుకోవటం వల్ల మహిళలు హఠాత్తుగా వారి గృహాలు ఇంకా హక్కులను కోల్పోయారు. ఈ ఆర్డినెన్స్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సుదీర్ఘ చర్చ తర్వాత 2019 జూలై 30న ముస్లిం మహిళల వివాహంపై పరిరక్షణ బిల్లు 2019గా ఆమోదించారు. దీంతో రాష్ట్రపతి ఆమోదం పొంది పూర్తి చట్టంగా మారింది. 2000 సంవత్సరం సెప్టెంబర్ 19న సిడ్నీ ఒలింపిక్స్ లో భారతదేశానికి మహిళల ఆటలలో కర్ణం మల్లేశ్వరి మొదటి పతకాన్ని సాధించింది. ఒలింపిక్ క్రీడల చరిత్రలో భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఒలింపిక్ పతక విజేత కర్ణం మల్లేశ్వరి. కర్ణం మల్లేశ్వరి 1975 జూన్ 1న ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. ఆమె తన క్రీడా జీవితాన్ని వెయిట్ లిఫ్టింగ్ తో ప్రారంభించింది. ఇంకా ఆమె బలం ఇంకా సాంకేతికతకు అతి కొద్ది కాలంలోనే గుర్తింపు పొందింది. సిడ్నీ ఒలింపిక్స్ లో మహిళల 69 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కర్ణం మల్లేశ్వరి పాల్గొంది. తన విభాగంలో బంగారు పతకం కోసం పోటీ పడి కాంస్యం పతకాన్ని కైవసం చేసుకుంది. వెయిట్ లిఫ్టింగ్ లో మల్లేశ్వరి మొత్తం 240 కిలోల బరువును ఎత్తి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఇంకా పద్మభూషణ్ సహా అనేక అవార్డులు ఇంకా సత్కారాలను కర్ణం మల్లేశ్వరి అందుకున్నారు. ఆమె సాధించిన ఘనత భారతీయ క్రీడల్లో మహిళా క్రీడాకారుల పాత్రను గుర్తించి వారిని స్ఫూర్తిదాయకంగా మార్చింది.
సునీతా విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న అమెరికాలో జన్మించారు. సునీతా విలియమ్స్ భారతీయ అమెరికన్ వ్యోమగామి, అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన మహిళ. ఆమె ఇప్పటి వరకు 322 రోజులు అంతరిక్షంలో గడిపి రికార్డు సృష్టించారు. 2007 జూన్ 22న సునీతా విలియమ్స్ తన మొదటి అంతరిక్ష యాత్రను ముగించుకొని భూమికి తిరిగి వచ్చింది. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఇంత పెద్ద రికార్డు సాధించడం కూడా భారతదేశానికి గర్వకారణం. సునీతా విలియమ్స్ 2006 డిసెంబర్ 9న స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని చేసింది. ఈ మిషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు మిషన్ల కోసం ఉద్దేశించబడింది. ఆ తర్వాత 2007 జూన్ 22న సోయాస్ TMA-10 అంతరిక్ష నౌక ద్వారా భూమికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో సునీత 4 స్పేస్ వాక్ కూడా చేసింది. అత్యంత సుదీర్ఘమైన స్పేస్ వాక్ గా కూడా రికార్డు సృష్టించారు. ఆమె ఇప్పటి వరకు 50 గంటలకు పైగా అంతరిక్షంలో గడిపారు. 2024 జూన్లో అంతరిక్షంలో 8 రోజుల మిషన్ కు వెళ్లిన సునీతా విలియమ్స్ సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో చిక్కుకుంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఈ మిషన్ లో విలియమ్స్ తో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ISS లో ఉన్నారు. వారి మిషన్ 8 నెలల పాటు పొడిగించబడింది. వారిద్దరిని సురక్షితంగా తీసుకురావడానికి నాసా నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. 1775 సెప్టెంబర్ 19న బ్రిటన్ ఇంకా రష్యా మధ్య ఒక ముఖ్యమైన సైనిక ఒప్పందం సంతకం చేయబడింది. ఈ ఒప్పందం 1756 నుండి 1763 వరకు జరిగిన 7 సంవత్సరాల యుద్ధంలో జరిగింది. ఇది ఐరోపా, అమెరికా, ఆఫ్రికా ఇంకా ఆసియాల్లోని వివిధ ప్రాంతాల్లో పోరాడిన ప్రధాన ప్రపంచ సంఘర్షణ. ఈ ఒప్పందంలో ఇరు దేశాలు పరస్పరం సైనిక ప్రయోజనాలను పరిరక్షించుకోవటానికి పరస్పర సహకారం గురించి మాట్లాడుకున్నాయి. దీని అర్థం రెండు దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఏదైనా సైనిక దాడులు లేదా కార్యకలాపాలను సంయుక్తంగా ఎదుర్కొంటాయి. సైనిక సహకారంతో పాటు ఆర్థిక, రాజకీయ సహకారం గురించి కూడా ఒప్పందంలో చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య రాజకీయ సుస్థిరత ఇంకా ఆర్థిక ప్రయోజనాలను తెస్తుందని భావించారు. 1763లో పారిస్ శాంతి ఒప్పందంతో 7 ఏళ్ల యుద్ధం ముగిసింది. ఇందులో బ్రిటన్ ఇంకా ఫ్రాన్స్ మధ్య అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. రష్యా ఇంకా బ్రిటన్ మధ్య సైనిక ఒప్పందాలు ఆ ఒప్పందాలలో పాత్ర పోషించాయి. అయితే యుద్ధం ముగిసిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు మారిపోయాయి.